వైసీపీ నేతలకు అభివృద్ధి అంటే అస్సలు గిట్టదు. గతంతో పోలిస్తే కూటమి పాలనలో అంతో ఇంతో ప్రగతి జరుగుతోంది. దీనిని చూసి ఫ్యాన్ పార్టీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తూ పొద్దుపుచ్చుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. అభివృద్ధి విషయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, బీజేపీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య జరుగుతున్న సవాళ్ల పర్వంపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ నేతలు కబోదుల్లా మారారు. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతున్నారు. తాను చెయ్యలేని ప్రగతిని కూటమి సాధిస్తోందన్న కడుపు మంటతో కుళ్ళు రాజకీయాలు మొదలుపెట్టారు. చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఇదే జరుగుతోంది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసి సత్తి సూర్యనారాయణ రెడ్డి సాధించింది శూన్యం. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్ని రంగాల ప్రగతిలో రాణిస్తున్నారు. ఇప్పుడు కూటమి పాలనలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంటే ఏడ్పుగొట్టు రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఫ్యాన్ పార్టీ పాలనలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉండేవో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్న రహదారులను చూసి ఓర్చుకోలేకపోతున్నారు. 16 నెలల కూటమి పాలనలో అనపర్తి నియోజకవర్గంలో 452 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. సంక్షేమ పథకాలు సవ్యంగా అమలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో పసలేని ఆరోపణలు చేస్తూ పొద్దుపుచ్చుతున్నారు మినహా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం లేదు. ప్రజలు కూడా వైసీపీ నేతలను పట్టించుకోకపోవడంతో అసహనం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదని బయటకు విమర్శిస్తున్నా లోపల మాత్రం అధికారంలో ఉన్నప్పుడు తాము కూడా అభివృద్ధి చేసి ఉంటే ఈ తిప్పలన్నీ వచ్చేది కాదు కదా అని సన్నిహితులైన పార్టీ నేతల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వైసీపీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సంక్షేమం పేరుతో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడంతోనే ప్రజలు తమను నమ్మడం లేదన్న ఆందోళన అనపర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిలో కనిపిస్తోంది. బీజేపీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి చర్చించి అనపర్తి స్టేషన్ను అభివృద్ధి చేయిస్తున్నారు. విశాఖ లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ సౌకర్యం కల్పించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేకి ప్రజాదరణ పెరుగుతోంది. రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని, కొత్త ఎక్స్ప్రెస్లకు హాల్ట్ సౌకర్యం కల్పించాలని వైసీపీ నేతలకు ఏనాడైనా ఆలోచన వచ్చిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి ప్రబలిన విషయాన్ని గుర్తించిన బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టి పెట్టేలా చేశారు. క్యాన్సర్ బాధితుల్లో 25 మంది మృత్యువాత పడ్డారు. వారిలో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. గొంతు, మెదడు, పెదపేగు, రొమ్ము ఇలా పలు రకాల క్యాన్సర్లు బయటపడితే ఎమ్మెల్యే చొరవ తీసుకుని వైద్య పరీక్షలు చేయించి మందులిప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు వైద్యాన్ని గాలి కొదిలేసిన వైసీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేయడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు బలభద్రపురం, కాపవరం మధ్య చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టును ఎమ్మెల్యేనే అడ్డుకొని స్థానిక ప్రజలను కాలుష్య బారి నుంచి కాపాడాలనే ప్రచారం జరుగుతోంది. రాయవరం బాణాసంచ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన 10 మందిలో ఒక్కో కుటుంబానికి 15 లక్షల ఆర్థిక సాయం ఇప్పించి అండగా నిలిచారు. ఇలాంటివి వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ పని చేసినా వేలెత్తి చూపుతూ ఆరోపణలు చేయడమే వైసీపీ మాజీ శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణ రెడ్డి ధ్యేయంగా పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ 5 ఏళ్ల అభివృద్ధి, కూటమి ప్రభుత్వం 16 నెలల ప్రగతిపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యే సవాల్ విసిరిన వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి నుంచి స్పందన లేదు. చేసింది ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు, కానీ సాధించింది ఏమీ లేకపోవడంతోనే చేతులు ముడుచుకొని కూర్చున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎర్రమట్టిని కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీ శాసనసభ్యుడిపై అభియోగాలు మోపడం
విడ్డూరంగా ఉందని వైసీపీ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి. కూసేగాడిదొచ్చి మేసేగాడిదను చెడగొట్టిందన్న చందంగా సూర్యనారాయణ రెడ్డి వ్యవహారం ఉందన్న వ్యాఖ్యలు లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన అభివృద్ధి చేయకపోయినా ఇప్పుడు పనిచేస్తున్న వారిపై ఆరోపణలతో చెడగొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే బీజేపీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని రామకృష్ణారెడ్డి సవాల్ విసిరినా ఫ్యాన్ పార్టీ వైపు నుంచి స్పందన లేదు. బీజేపీ ఎమ్మెల్యేతో బహిరంగ చర్చకు భయపడుతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో మాత్రం చెలరేగిపోతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్న తీరుపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలకు ఇంతకంటే పనేముంటుందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఎన్ని పుటాలు వేసినా ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే. ఎంత ప్రయత్నించినా మంచి మంచిగానే ఉంటుంది, చెడు చెడుగానే మిగులుతుంది అన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు మర్చిపోతున్నారు. అభివృద్ధి నిరోధకులుగా ముద్రపడ్డ ఫ్యాన్ పార్టీ నేతలు ప్రగతి కాముకులైన కూటమి నాయకులను చెడగొట్టడం మంచిది కాదు. వైసీపీ నేతలు ఎకనైనా తమ పద్ధతి మార్చుకుంటారో లేక ఇదే పద్ధతిని కొనసాగించి ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచుకుంటారో చూడాలి.